జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు విజయ్ సింహ బోరబండలో ఓ మహిళను డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని 2 లక్షలు తీసుకొని మోసం చేసి ఆపై శారీరకంగా వాడుకున్నాడంటూ ఓ మహిళ బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బోరబండ బీఆర్ఎస్ లీడర్ విజయ్ సింహ 2 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని 2 లక్షలు వసూలు చేసి ఆపై శారీరకంగా నన్ను వాడుకున్నట్టు ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అతనిపై గతంలో పంజాగుట్ట రేప్ కేసులో కూడా నిందితుడుగా ఉన్నాడు. నాకు న్యాయం చేయాలంటూ సగటు బాధితురాలు బోరబండ పిఎస్లో ఫిర్యాదు చేసింది. బోరబండ పోలీసులు విచారించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఎమ్మెల్యే దగ్గర ఉన్న గన్మెన్లు కూడా ఆమెని ఆఫీస్కి పిలిపించి దాడి చేశారని మీడియా ద్వారా తెలియజేసిన మహిళ ఎమ్మెల్యే గన్మెన్లపై కూడా ఫిర్యాదు ఇచ్చింది. ఇప్పుడు కూడా బెదిరింపుకోవాల్సి వస్తున్నాయి. వీటి బయట పెడతానంటే మమ్మల్ని చంపేస్తారంట. మాకు ఏమైనా వాడే బాధ్యత, మాకు ఏమైనా వాడే బాధ్యత, మాకు ఏదైనా వాడే బాధ్యత సార్. వాడిని అరెస్ట్ చేయాలి మాకు. నేను ఇచ్చి 4 years అవుతుంది సార్. 4 years కాల్ చేస్తున్నా, నాట్ రీచబుల్. ఒక్కరు లేపుతున్నాడు. గారు నా దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని 2 lakhs తీసుకున్నాడు సార్. అదొకటి బాబాపాసిం అన్న దగ్గర నేను కొంచెం పరిచయం అయ్యి అక్కడ ఆఫీస్కి వెళ్తుండే సార్. అప్పుడప్పుడు వెళ్తుంటే అట్లా పరిచయం అయ్యాడు నాకు విజయ్ రెడ్డి గారు. అట్లా నన్ను ఒక ఈజ్ చేసుకున్నాడు సార్. నన్ను ఈజ్ చేసుకున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను, నీకు కన్ఫామ్ ఇప్పిస్తాను చెప్పి నైట్న 12:30, 1కు గోడలు దుంకి వచ్చి నీకు కంపల్సరీ ఇప్పిస్తా, ప్రామిస్, మా అమ్మతోడు మా అయ్యతోడు బంగారం సింగారం అని చెప్పి ఇవన్నీ చేసి ఇప్పిస్తానని చెప్పాడు సార్. చెప్పి తర్వాత మళ్ళీ ఒక 1 week తర్వాత నీకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది, ఒక 2 లక్షలు కావాలని నా దగ్గర ఇప్పుడు ఇంపార్టెంట్ లేదు అంటే నీ దగ్గర పుస్తకాలు ఉంది కదా అది పెట్టించేసి నేను ఇప్పిస్తా అంటే, సరే ఆ పుస్తకాలు పెట్టిస్తే 1,20,000 వస్తున్నాయి సార్ అని చెప్పేసి మొత్తానికి అమ్మేసి 2 లక్షలు ఇక్కడ ఇది ఏమంటారే అది సైడ్ తిరిగిన హోటల్ దగ్గర నేను ఫోన్పే చేస్తాను సార్. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తానంటే అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు, నేను చేయలేకపోయినా, నాకు తెలియలేదు. హ్యాండ్ క్యాష్ ఇవ్వమంటే హ్యాండ్ క్యాష్ ఇచ్చేసాను సార్. అది నాకు న్యాయం జరగాలి సార్. న్యాయం జరగకపోతే వానితో నాకు ఏదైనా ప్రాణభయం ఉంటే నాకు న్యాయం జరగకపోతే ఎక్కడ వరకని వెళ్తా సార్. నేను చచ్చిపోతా సార్. నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా సార్. అది నాకు న్యాయం జరగాలి సార్. వాడిని అరెస్ట్ చేయాలి సార్. నా డబ్బులు నాకు రావాలి, నాకు డబుల్ బెడ్రూమ్ నాకు రావాలి సార్. ఎక్కడ ఏం జరిగినా వాడిదే బాధ్యత సార్. నన్ను యూజ్ చేసుకున్నాడు సార్ వాడు. నాకు ఇప్పిస్తానని నా ముంగల్కి వచ్చి మాట్లాడమని సార్. నేను అవ్వదని చెప్తున్నా, పిల్లల ప్రమాణం చేసి చెప్తున్నా సార్. నేను ఎంత నమ్ముకున్నా సార్ వాడిని. నమ్మి ఏదో నాకు మొగుడు లేడని సార్, నా పిల్లలకైతే సార్, నా పిల్లలకైతే ఇచ్చిన సార్.